హాయ్ అండి. బాగున్నారా అందరూ? సో, ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు మనం బ్యూటిఫుల్‌గా ఉండే బ్రైడల్ హెయిర్ స్టైల్స్ అనేది ఎలా వేసుకోవాలనేది చూడబోతున్నామండి. ఈ హెయిర్ స్టైల్స్ అనేవి చాలా సింపుల్‌గా ఉంటాయండి. అండ్ మీరు ఈ హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు కూడా చాలా యూనిక్‌గా కనిపిస్తారండి. ఏదైనా ఫంక్షన్‌కి కానీ, పార్టీకి కానీ వేసుకెళ్ళినప్పుడు. సో, ఇవి వచ్చేసి చాలా సింపుల్ అండి. నేను స్క్రీన్‌లో చూపిస్తున్నట్లు కూడా మీరు కూడా ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటారండి మీరు. ఈ ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే ఎస్పెషల్లీ బ్రైడ్స్‌కి అంటే ఇది మనం రిసెప్షన్‌గా అన్నప్పుడు లేకపోతే ఒక మెహందీ ఫంక్షన్ అప్పుడు కూడా వేసుకున్న చాలా బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తామండి. సో, ఇందులో ఆహ్, ఎక్కువ మనం యాక్సెసరీస్ కూడా ఏమి యూజ్ చేయట్లేదు కదా! చాలా సింపుల్‌గా నేను స్క్రీన్‌లో చూపిస్తున్నట్లు మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ వీడియోలో అయితే నేను మీకొక 5-6 హెయిర్ స్టైల్స్ అనేది చూపిస్తానండి. ఏదైనా కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు. ఇదొచ్చేసి సెకండ్ హెయిర్ స్టైల్ అండి. చాలా సింపుల్‌గా ఉంది కదా! నేనిక్కడ చూపిస్తున్నట్లే మీరు కూడా హెయిర్‌ని 2 పార్టిషన్స్‌గా తీసుకోండి. తీసుకున్నాక ఒక సైడ్ ఉండే హెయిర్‌ని ఫ్రంట్ పార్ట్‌లో ఇలా జడలాగా చిన్న చిన్న పాయలు తీసుకుంటూ జడలాగా అల్లుకుంటూ వెళ్ళిపోండనమాట. అటు సైడ్ కూడా సేమ్ ఇలానే తీసుకొని వెనకాల టై చేసేస్తే మనకి ఈ హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఈ హెయిర్ స్టైల్ కూడా చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ మనం లంగా ఓణి వేసుకున్నప్పుడు, లేకపోతే గౌన్స్ వేసుకున్నప్పుడు కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇది చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చండి. షార్ట్ హెయిర్ ఉండే వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా చాలా బ్యూటిఫుల్‌గా అనేది ఈ హెయిర్ స్టైల్ అనేది ఉంటుందండి. చూసారు కదా! ఇది మన ఫైనల్ అవుట్‌లుక్ అనమాట. ఎంత చక్కగా ఈ హెయిర్ స్టైల్ అనేది ఉంటుంది. ఈ బీడ్స్ మీరు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా కూడా అవుట్‌పుట్ అనేదైతే చాలా బాగొస్తుంది. ఇదొచ్చేసి థర్డ్ హెయిర్ స్టైల్ అండి. దీన్ని మనం ఫ్రంట్ పోర్షన్ అనేది ఇలా తీసుకోవాలి. మీకు సలూన్‌లో చేసినట్లు ఇలా హెయిర్ స్ప్రే కొట్టుకొని ఇలా పెడితేనే ఈ హెయిర్ స్టైల్ అనేది వస్తుందని అనుకోవద్దు. సో, మనం నార్మల్‌గా ట్రై చేసినా కూడా ఈ హెయిర్ స్టైల్ అనేది మనకొస్తుంది. నేను ఇక్కడ స్క్రీన్‌లో చూపిస్తున్నట్లే మీరు కూడా ట్రై చేయండి. ఇదొచ్చేసి ఫ్రంట్ ఒక కర్వ్ లాగా ఉండే హెయిర్ స్టైల్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. జస్ట్ ఒక సింపుల్ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా తీసామంతే బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇదొచ్చేసి ఫోర్త్ హెయిర్ స్టైల్ అండి. ఈ హెయిర్ స్టైల్ కూడా మనం ఏదైనా పార్టీస్‌కి కానీ, ఫంక్షన్‌కి కానీ లేకపోతే సంగీత్ కానీ, మెహందీ ఫంక్షన్‌లో అయినా వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ అలా వేసుకున్నప్పుడు కానీ ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు. ఇదొచ్చేసి హెయిర్ అనేది షార్ట్ హెయిర్ ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా బాగా సెట్ అయిపోతుందండి ఈ హెయిర్ స్టైలు. మన హెయిర్ అనేది ఎప్పుడు కూడా మంచిగా షాంపూ చేసుకొని, మంచిగా సిల్కీగా ఉన్నప్పుడు ఈ హెయిర్ స్టైల్ అనేది ట్రై చేయాలండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటారంటే చాలా బ్యూటిఫుల్‌గా అండ్ ఎంత సింపుల్‌గా వేసేసాము చూడండి ఇక్కడ. సో, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది హెయిర్ స్టైల్ అనేది. చూడండి ఎంత చక్కగా, ఎంత నీట్‌గా హెయిర్ స్టైల్ అనేది కనిపిస్తుందో. సో, ఒకసారి ట్రై చేయండి మీరు గూడా. షార్ట్ హెయిర్ ఎప్పుడైనా మీకు మీరే సెల్ఫ్ వేసుకోవడానికి ట్రై చేయబాకండి. ఫస్ట్ టైం ట్రై చేసేప్పుడు వేరే వాళ్ళ పైన ట్రై చేయండి. కానీ ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. ఇదొచ్చేసి మన ఫిఫ్త్ హెయిర్ స్టైల్ అనమాట. ఇందులో కూడా మనం ఫస్ట్ అనేది వెనక పార్ట్‌లో ఉన్న జుట్టుని పార్టిషన్‌గా తీసుకొని దాన్ని ఇలాగా సన్నగా చేత్తోటి చిన్న చిన్న పాయలు తీసుకొని ఇలా అనుకుంటూ ఒక సైడ్‌కి పెట్టుకొని ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్‌లో ఉన్న హెయిర్ గూడా ఇలాగే మనం చిన్న చిన్న పార్టిషన్స్‌గా తీసుకొని ఒక పక్కన పిన్స్ అన్నీ పెట్టుకుంటూ వచ్చేసేయాలనమాట. సో, ఇక్కడైతే పార్లర్‌లో కాబట్టి ఇలా వీళ్ళు ఇన్ని పిన్స్ యూజ్ చేసి ఇలా చేస్తున్నారు. బట్ ఇన్ రియల్ టైమ్‌లో అయితే మనం ఇలా చేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్‌గా నార్మల్‌గా కూడా మనం ట్రై చేసినా కూడా ఈ హెయిర్ స్టైల్ అనేది ఇలాగే వస్తుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదండీ! సో, మీరు ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలనుకున్నప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తాను. అదేంటంటే హెయిర్‌ని మంచిగా వాష్ చేసుకొని మంచి కండిషనర్‌ని అప్లై చేసుకోండి. అప్పుడు హెయిర్ అనేది మంచి సిల్కీగా ఉంటుంది. అప్పుడు మీరు ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలన్నా కూడా చాలా బాగా సూట్ అయిపోతుందనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది ఈ హెయిర్ స్టైలు. దీన్ని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరు సూపర్ గార్జియస్‌గా కనిపిస్తారనమాట. చూడండి ఈ హెయిర్ యాక్సెసరీస్ లేకపోయినా కూడా మీరు బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు. నెక్స్ట్ హెయిర్ స్టైల్ చూద్దాము.
ఇదొచ్చి మన సిక్స్త్ హెయిర్ స్టైల్ అండి. ఇందులో అయితే నేను ఒక పోనీ టైల్ విత్ ఓపెన్ హెయిర్ ఉంటుంది గదా! సో, అలాంటి హెయిర్ స్టైల్ అనేది చూపించబోతున్నాను. సో, ఇది గూడా చాలా ఈజీ అండి. ముందు మన పాపెట్లాగా తీసుకొని 2 సైడ్స్ 2 పార్టిషన్స్‌గా చేసుకోవాలి. వెనకాల ఉన్న హెయిర్‌ని మాత్రం మనం పఫ్‌లాగా పెట్టేసుకొని అక్కడ ఒక చిన్న రబ్బర్ బ్యాండ్‌తోనో లేకపోతే ఏదో ఒక చిన్న బ్యాండ్ తీసుకొని టై చేసేసుకోవాలి. అంటే మనం పోనీ టైల్‌కేస్తాం గదా! అలా చేసుకోవాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్‌లో మనం డివైడ్ చేసుకున్న హెయిర్‌ని తీసుకొని ఇలా మనం పార్టిషన్స్‌గా చేసుకొని వెనకాల కోంబ్ చేసుకొని దీన్ని గూడా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఇందాక వెనకాల బ్యాండ్ ఏసుకున్నాం కదా! అక్కడి దాకా దీన్ని ఒక జడ వేసినట్లనే వేసుకుంటూ వెనక్కెళ్ళిపోవాలనమాట. అలా వెళ్ళిపోతూ లాస్ట్ మనం బ్యాండ్ ఏసాం గదా! అక్కడికి తీసుకెళ్ళి దీన్ని గూడా కంబైన్ జేసేసుకోవాలి. సో, ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను గదా! సో, అలాగే ట్రై చేయండి మీరు గూడా. ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఏదైనా ఫ్రాక్స్ లేకపోతే సింగిల్ పీస్ డ్రెసెస్ ఉంటాయి గదా! జీన్స్ పైకి ఇదంతా బాగోదు. ఏదైనా షార్ట్ డ్రెసెస్ ఇంకపోతే గౌన్స్ అలా వేసుకున్నప్పుడైతే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఎస్పెషల్లీ టీనేజ్ అమ్మాయిలకైతే చాలా బావుంటుంది. మీరు ఎక్కడికైనా ఔట్‌డోర్ లేదా ఎక్కడికైనా పిక్నిక్‌కి, పార్టీస్‌కి అలా వెళ్తున్నప్పుడు వేసుకెళ్ళండి. గార్జియస్ లుక్ అనేది మీకు కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి ఈ హెయిర్ స్టైల్ అయితే. సో, ఇలాగే మనం పార్టిషన్స్ చేసుకున్న హెయిర్‌ని మొత్తం ఇలా జడలాగా అనుకుంటూ వెనక్కెళ్ళిపోవాలండి. వెనక్కెళ్ళిపోయి ఆ హెయిర్ అనేది కొంచెం అటు ఇటు లాగుతూ ఉంటే మనకి పఫ్ అనేది బాగా కరెక్ట్‌గా వస్తదనమాట. సో, ఇక్కడ చూపించినట్లే కొంచెం హెయిర్‌ని తీసుకొని ఇలా కోంబ్ చేసుకుంటూ ఉండండి. అది మనకి పోనీ టెయిల్ మాదిరి ఎత్తుగా ఇలా వస్తుంది. అది చూడడానికి చాలా బావుంటుందండి. సో, ఇదొచ్చేసి మన ఫైనల్ లుక్. చూడండి రెస్ట్ ఆఫ్ ద హెయిర్‌ని జస్ట్ మనం కర్లీలాగా చేసేసుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ అనేది ఈ హెయిర్ స్టైల్ అయితే ఉంటుందో. గార్జియస్ అంటే గార్జియస్ లుక్ అనేది ఉంటుందండి. చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ జడ టైప్‌లో ఉండే హెయిర్ స్టైల్ అనేది చూడబోతున్నాము. దీన్ని మనం మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్‌కి, పార్టీకి వెళ్ళేప్పుడు వేసుకోవచ్చండి. ఇది బ్రైడల్ హెయిర్ స్టైల్‌గా కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇక్కడ చూడండి ముందు మనం 2 పార్టిషన్స్ చేసుకున్నాము. వెనకాల పోనీ టెయిల్ లాగా వేసుకొని పార్టిషన్ చేసుకున్న హెయిర్‌ని ఇలా చిన్నగా ఇలా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తే అదొక లైన్ లాగా కనిపిస్తుంది. ఆ లుక్ అనేది చాలా బావుంటుందనమాట. సో, ఇలా చేసుకుంటూ వెనకాల క్లిప్స్ పెట్టేసుకొని రెస్ట్ ఆఫ్ ద హెయిర్‌ని ఇలా బ్యాండ్ తోటి టై చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇలా టై చేసుకున్న ప్లేస్‌లో ఇలా మనం చిన్న పాయలుగా తీసుకుంటూ వెళ్తే మనకు చూడడానికి లైన్స్‌గా వచ్చి చూడడానికి చాలా లుక్ అనేది సూపర్‌గా ఉంటుంది. ఇలాగ మనం కొంచెం హెయిర్ తీసుకొని అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ ఏసుకొని అలాగే కిందకి వెళ్తూ ఇలాగే చేసేసుకోవచ్చు. చూడండి ఈ లుక్ అనేది ఎంత బావుందో చూడండి. సూపర్ అంటే సూపర్ హెయిర్ స్టైల్ అండి.